అందరం కలిసి వైఎస్ఆర్సీపీని గద్దెదించడం లక్ష్యంగా పనిచేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఆ చర్చలు కొలిక్కొస్తున్నాయి అనేది జరుగుతోంది కాబట్టి, బట్ జనసేన విషయానికి వస్తే పొత్తులో ఉన్నప్పుడే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర ప్రజల కోసము కొన్ని త్యాగాలు చేయాలి, తప్పదు అని మీ అధినాయకులు చెప్పారు. దానికి తగ్గట్టుగానే జన సైనికులు పనిచేస్తున్నారు. బీజేపీ కూడా అదే పంథాలో ఆలోచిస్తుందా? సీట్ల త్యాగానికి సిద్ధంగా ఉందా? ఏం జరగబోతోంది? ఏయో ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. పాపం అంటే ఒక 3 months దాకా, అంటే ఒక 6 months మేబీ సెప్టెంబర్ దాకా ఏమో జనసేన ఒకటే సపరేట్గా ఉండేది, టీడీపీ సపరేట్గా ఉండేది. 6 months బ్యాక్ టీడీపీ జనసేన కలిసి వచ్చింది. ఏ డిబేట్కి వెళ్ళినా ఈ రోజు డేట్లో ఐ థింక్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఏది ఎన్డీఏలో జాయిన్ అవ్వడం జరిగిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే సీట్లు అనేది లెక్క తేలాలనే ఇన్సెట్ కాదు. ఇప్పుడు ప్యానల్లో చూస్తుంటే నలుగురు ఉన్నాం, నలుగురిలో ముగ్గురు ఒకటే మాట్లాడాల్సిన పరిస్థితి. ఒక వైఎస్ఆర్సీపీ ఒంటరి అయింది. ఇంకొక 1 month తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలో కూడా ఉండదు. అది కొంచెం ఆలోచిస్తుంటే భలే నవ్వు వస్తుంది, భలే ఉంది సిచ్యువేషన్ అన్నట్టు. ఇంకా ప్రజలు కూడా ఈ 3 పార్టీల సైడే ఉన్నారని నా అభిప్రాయం. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, అంటే ఈ డిబేట్ అనేది పొత్తుల గురించి కాబట్టి మనందరం ప్రతి డిబేట్లోనూ జరిగే డిస్కషన్ సేమ్ లేదండి, వైఎస్ఆర్సీపీ లేకపోతే వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారంటే వాడు ఫెయిల్ అయిపోయారండి. ఆ పార్టీ అట్టర్ ఫెయిల్ అయింది కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఒకటే, బీజేపీలతో కలిసి ఉన్నారా ఇన్నాళ్ళ పాటు, బీజేపీ అన్నదాంట్లో ఉన్నాయా, ఏంటి వీళ్ళ పరిస్థితి అనే మైండ్ సెట్లో జనసేన వాళ్ళు కానీ, న్యూట్రల్ ప్రజలు కానీ, లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నవాళ్ళు. అంటే అండదాంట్లో ఉన్నాయి, మోడీ గారు దత్తపుత్రుడు అనే మైండ్ సెట్లో చాలామంది ఉండి ఏంటి ఇది అని మళ్ళీ అతనే సీఎం అవడానికి బీజేపీ సహకరిస్తుందనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎన్డీఏది ఎప్పటి నుంచో జరుగుతున్న డిస్కషన్. అయితే ఏమైపోయిందంటే మేము జనసేన వాళ్ళం తెలంగాణలో పొత్తులో ఉన్నాము, ఆంధ్రాలో టీడీపీతో కలిసేసరికి అవుతుందా లేదనేది ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది పార్టీ పరంగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా మేమందరం ఏదో అధికారం వచ్చేసి అధికారంలో పెత్తనం చలాయించిన మైండ్ సెట్ కాదండి. 5 ఏళ్ల పాటు ఒక అవకాశం ఇచ్చారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పైన వాళ్ళు పెద్దన్నల పాత్రలు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి, మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలి. ఎందుకంటే మేము రాష్ట్రం గురించి ఇదైతే ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం కాసేపు, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం అనేది కూడా ఇంపార్టెంటే. రాష్ట్ర ప్రయోజనంతో పాటు మనం ఏం చేయాలంటే ఒక మంచి పరిపాలన అందించాలి. ఒక డిస్ట్రక్టివ్ అంటే మనకి విడిపోయినప్పుడు 1,00,000 కోట్లు లైబిలిటీ ఉంటే చంద్రబాబు గారు దాన్ని 3.5 crores అంటే 2.5 crores ఎక్స్ట్రా, 2,50,000 crores ఎక్స్ట్రా అప్పు చేస్తే ఈయన మహానుభావుడు విత్ ఇన్ నో టైం 12 lakhs crores అప్పు చేశారండి. అంటే 5 ఏళ్ళలో ఇంకా 5 ఏళ్ళు కూడా కంప్లీట్ అవుతుంది పూర్తిగా. 12 lakhs crores అంటే అప్రాక్సిమేట్లీ 10 లక్షల కోట్లు అప్పులు చేశారండి. అంటే 1,00,000 రూపాయలు సంపాదించడానికి మనం ఎన్నో కష్టాలు పడుతుంటే ఈయన అలవోక్క చేసి పంచిపెట్టేసి ఇదే డెవలప్మెంట్, ఈ పంచిపెట్టడానే డెవలప్మెంట్ అని చెప్పి మధ్యతరగతి వాళ్ళ మీద పెనుభారం వేశారండి. దీంతో ఈరోజు డేట్లో ఎఫ్డిఐ పరంగా, ర్యాంకింగ్ పరంగా, హ్యూమన్ ఇండెక్స్ పరంగా, హ్యాపీనెస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా అన్నిట్లోనూ మనం దిగజారిపోయాం. దిగజారిపోతే ఎవరికంటే ఎఫెక్ట్ అయింది? బీజేపీకేగా. బీజేపీకి నెంబర్స్ చూస్తూ ఉంది సెంటర్లో. ఇదేంట్రా బాబు, మనందరం ఇంకొంచెం బెటర్ ఉండేవాళ్ళం కదా, మరి మనమేమో పైన కూర్చొని మోడీ గారు పెద్ద పెద్ద కళ్ళగా అంటున్నాం. కళ్ళగా అంటే వెళ్ళట్లేదు ముందుకి. ఏమైందిరా అంటే జగన్ అనే వ్యక్తి టోటల్ డిస్ట్రక్టివ్ పాలసీ చేస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళ ముందు జనసేన అనే ఒక తీగ ఒక దండని క్రియేట్ చేయడానికి ఉపయోగపడిందండి. దాంట్లో మేము ఇవన్నీ పెట్టాం బీజేపీ ముందు. అయ్యా మీరు న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి, ఆర్ అట్లీస్ట్ ఎన్డీఏ కూటమితో రండి అని మేము మాట్లాడినప్పుడు దే ఎనలైజ్డ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. ఏంటి నెంబర్ ఆఫ్ ర్యాంకింగ్లో తగ్గడం కానీ, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ కానీ, మొత్తం అప్పులు కానీ ఇవన్నీ గమనించి ఓకే, ఒకప్పుడు మేము అందరం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, ఒకప్పుడు మనం అందరం విమర్శించుకున్నాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం కంట్రీ కూటమి, మన కంట్రీని ముందు తీసుకెళ్లాలంటే లైక్ మైండ్ పీపుల్ ముందు రావాలి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి, దాంతో ముందుకెళ్దాం అనే మైండ్ సెట్తో బీజేపీ ఫస్ట్ అడుగు అంటే వాళ్ళ నుంచి కూడా ముందు వచ్చిందండి. ఎందుకంటే ఇంకోటి చెప్తాను, చాలా మంది చూడ డిబేట్ జరుగుతూ ఉంది, ఏంటి టీడీపీ వాళ్ళే వెళ్ళి సాగిలపడ్డారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడేమో టీడీపీ వాళ్ళు సాగిలపడ్డారు, లేదా బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది ఏంటి మీరు వస్తేనే అడిగారు, టీడీపీలో కొంతమంది లేదు మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళామనే డిస్కషన్ నడుస్తుంది మార్కెట్లో. నేను చెప్తున్నాను ఎందుకంటే మన పొత్తుల గురించి మాట్లాడుతున్నాము, ఈ క్లారిటీ చెప్పాలనే ఉద్దేశంతో. సౌత్లో బీజేపీకి తక్కువ ఉందండి. మీరు గమనిస్తే ఇప్పుడే తమిళనాడులో కొంచెం పాగా వేయడానికి ట్రై చేస్తున్నారు, కర్ణాటకలో లేదు, మా కేరళలో కొంచెం పాగా ట్రై చేస్తున్నారు. కానీ దిర్ ఈజ్ నో గ్యారంటీ ఆన్ దట్. అంటే సౌత్లో మీరు గమనిస్తే ఈ రోజు డేట్లో ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఎక్కడా బీజేపీ లేదు. దే రియలైజ్డ్ ఇట్. మేము సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కానీ మాకు సౌత్ మీద పట్టలేదు కాబట్టి మాకున్న చిన్న డిఫరెన్స్ కూడా ముందుకు వదిలేసుకొని రాష్ట్రాల ప్రయోజనం కోసం మాత్రం ఒక సింక్లో ఉంటే బెటర్మెంట్ ఇవ్వచ్చు నెక్స్ట్ టైం అనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు చెయ్యి అందించారు, టీడీపీ వాళ్ళు చెయ్యి అందిపుచ్చుకున్నారు.
మా జనసేన వాళ్ళం ఈ రెండింటికి మధ్యలో అయ్యా రండి చేతులు కలపండి అని చెప్పాం. ఇది జరిగిన వాస్తవం పొత్తులో. మీరు అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాలు అటు దేశ ప్రయోజనాలు రెండు కూడా కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈవెన్ బీజేపీ వాళ్ళకి కేంద్రం ఎక్కువగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి లోక్సభకు సంబంధించి ఒక 5 నుంచి 6 సీట్లు, అసెంబ్లీకి మాత్రం ఒక 13 స్థానాలకే అడుగుతున్నారు అనేది చర్చ. 13 వరకు అంటే 13 వరకు ఇవ్వడానికి లేదండి అవకాశం. వాళ్ళు అడగటానికి అడుగుతున్నారు కానీ అంత ప్రస్తుతానికి లేదు. కానీ ఎంపీ మీద ఫోకస్ పెట్టండి, ఎమ్మెల్యే మాకు వదలండి అనేది డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఈ పార్టీకి బయటకు వస్తుంది అనుకున్నాం కానీ ఇంకా రాలేదు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతాను.